హ్యావ్యూర్స్ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇంక్లూడింగ్ వైసీపీ ఆల్సో అన్ని పార్టీలు ఒకే టాపిక్ మీద ఈరోజు అల్లలాడిపోతూ ఉంది. వైసీపీ వాళ్ళేమో అరే నాయనా మీద అమలు చేయమరా అంటారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ రిమైనింగ్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళంతా కూడా ఓయమ్మ ఏంది చట్టం అని చెప్పేసి అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంది అసలు, ఇది ఏంది రచ్చ? గత కొద్ది నెలల క్రితం కొన్ని వందల మంది లాయర్లు ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు. ఏందని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆపేస్తారా లేదా అని చెప్పి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించేసి దానికి సపరేట్గా కార్యాలయం లాంటిది పెట్టేసి ఏదో చేద్దామన్నట్టు నడిపించారు. బట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది, ఎక్కడ దగ్గర క్లోజ్ చేశారు. బట్ ఇప్పుడు ఎన్నికల మూమెంట్ కదా, ఇప్పుడు అంతా తెర మీదకి వస్తూ ఉంది. ఈరోజు ధర్మాన ప్రసాదరావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము అమలు చేయటంలా, అమలు చేయమని కూడా చెప్పేశాం. ఈరోజు టీడీపీ కానీ జనసేన వాళ్ళు చేస్తున్న హడావుడి చూస్తే ఎలక్షన్ కోడ్ కనుక అమల్లో కనుక లేనట్టయితే వారి మీద మేము క్రిమినల్ యాక్షన్ తీసుకునే వాళ్ళం, కంప్లైంట్ చేసేవాళ్ళం అంటున్నారు. బట్ ఇప్పటికీ దాన్ని ఉపసంహరించుకున్నారా, దాన్ని రద్దు చేశారా అంటే అమలు చేయం అని అంటున్నారు కానీ రద్దు చేసామని అంటలా. అంటే బిల్లు పాస్ అయింది, దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది హోల్డ్లో పెట్టారు అంతే. అందుకే ఇప్పుడు వీళ్ళంతా అల్లల్లాడిపోతూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అగైన్ మరలా దీన్ని తీసుకొస్తారా బాబు అని హోల్డ్లో పెట్టాడు అంతే. రేపు ఆయన గెలిస్తే బిల్ అంటారు ఆల్రెడీ పాస్ అయిన బిల్లు కాబట్టి ఇదిగో 12 రోజులు అమలు చేస్తున్నాం అంటాడు. అసలు ఇంతకు అదేంటి? ఆల్రెడీ ఇప్పుడు కార్డ్ 2.0 ప్రైమ్ డేటా అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒకటి పెట్టారు. దీనికి సంబంధించి ఏంటి, ఆల్రెడీ కొన్ని డాక్యుమెంట్స్ సంబంధించి మీకు మీరే ఫిల్ చేసుకొని పెట్టుకోవటాలు, అవి సబ్ రిజిస్టర్ చూసేసి ఓకే అంటే అయిపోయింది. ఇంకా ఏ రకంగా అది కూడా మామూలుగా అయితే నాసిక్ నుంచి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ ఉంటాయి. మామూలుగా మన ఆస్తి డాక్యుమెంట్ మీరు చూస్తే పైన స్టాంప్ పేపర్స్ ఉంటాయి, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఇలా. ఇప్పుడు వీళ్ళు అలా కాదు, అక్కడి నుంచి రావాలంటే సెక్యూరిటీ పర్పస్ అని ఏదేదో కారణం చెప్పేసి ఏం చెప్పాలి, దీన్ని ఆన్లైన్ స్టాంప్ పేపర్స్ అని వచ్చాము దాన్ని, లేదంటే ఈ స్టాంప్ పేపర్స్ అన్నట్టు అనుకోవచ్చు. మొత్తం ఇంకా ఆన్లైన్లో అన్నట్టు. సో వాటి మీద తెస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సెక్యూర్ అండ్ మోర్ ఓవర్ ఇక జిరాక్స్ పేపర్లకి వీటికి తేడా ఏముందని చెప్పేసి జనాలు అంటున్నారు. ఇప్పుడు దస్తావేజులకు సంబంధించి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ సంబంధించి నువ్వు అన్ని చక్కగా రాపించుకోవటమో లేదన్నప్పుడు వాటి మీద ప్రింట్ కూడా చేసున్నావయ్యా, వాడి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, దాని యొక్క స్టాండర్డ్నెస్ ఎలా ఉండిద్ది, అది చూడగానే ఏం ఫీలింగ్ వచ్చింది నీకు, దాచిపెట్టుకోవడం భద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగా ఈ ఆన్లైన్ పేపర్లో దాన్ని స్టాంప్ పేపర్లు ఏమన్నా చూశారు, ఈ పేపర్లు అన్నట్టు ఏమవుతున్నాయి, జస్ట్ ఆన్లైన్లో ఉంటే నువ్వు ప్రింట్అవుట్ తీసినప్పుడు ఆబ్వియస్గా ఇంకా జిరాక్స్ పేపర్లు అన్నట్టే లేదంటే ప్రింట్అవుట్లు అన్నట్టు అంతే. ఇదేందే స్వామి అని చెప్పేసి ఆల్రెడీ జనాలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ మూమెంట్లోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి తెర మీదకి ఏమని వచ్చింది, ఈ జగన్ గెలిస్తే ఇంకా మన భూములు అయిపోయినట్టే. ఎందుకు, ఇందులో ఎవరైతే భూమిని అమ్ముతూ ఉన్నారో, ఎవరైతే భూమిని కొంటూ ఉన్నారో వీళ్ళు ఈ ల్యాండ్కి సంబంధించి డేటా ఏదైతే ఉందో ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ని ఫిల్ చేసి వీళ్ళు సంతకాలు పెట్టాలి. ఈ సంతకాలు పెట్టినటువంటి పేపరు సబ్ రిజిస్టర్ సంతకాలు కూడా పెడతాడు. దీనిని స్కాన్ చేసి దాన్ని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. నువ్వు అంతకుముందు ఫిల్ చేసినవి ఎక్కడ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. చివరికి మీరు సంతకాలు పెట్టిన పేపర్ కూడా ఏమైంది, ఆన్లైన్లో అప్లోడ్ అయింది. దాన్ని ఏమైంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రాసెస్ అంతా కదా అయిపోయింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వామి ఆగు, ఈ ఒరిజినల్ ఫైల్ ఏంటి, అది ఆన్లైన్లో ఉంది డేటా. ఓకే, తర్వాత నీకేంటి మరి, అయితే ఈమెయిల్ వచ్చింది లేదా వాట్సాప్లో PDF ఫైల్ వచ్చింది, అయిపోయింది. అదే నీ రిజిస్ట్రేషన్ పేపర్. ఏంది జిరాక్స్ పేపర్లా, స్టాంప్ ఏమంటారు PDF డాక్యుమెంటా, ఇదా ఆన్లైన్లో ఇదే నా ఆస్తి ఇది అన్నది ఇప్పుడు వీళ్ళంతా బాధ. తర్వాత దీనికి సంబంధించి ఇంకోటి మెయిన్,
ఒక అప్పిలేట్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. మీరు మీ ల్యాండ్కి సంబంధించి ఈరోజు ధర్మాన ప్రసాదరావు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒక ఆఫీసర్ ఉంటారు. మీ ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే మీరు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే అప్పిలేట్ ఆఫీసర్ అంటే ఎవరు మళ్ళీ వీళ్ళు నియమించేదంటే గవర్నమెంటే నియమించింది. అంటే అధికార ప్రభుత్వం ఎవరిది అంటే వాళ్ళే నియమిస్తారు ఒక ఆఫీసర్. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళాలి. దీనికి సంబంధించిన ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ ఆఫీసర్ తేడా అయ్యి నువ్వు కరెక్ట్గా అప్పతలోడికి ఏమైనా చేయిస్తున్నాడు అనుకుంటే అప్పుడు నువ్వు హైకోర్టుకి వెళ్ళాలి. జిల్లా కోర్టు హైకోర్టుకి వెళ్ళాలి ఏకంగా. సో చూడండి, అసలు సింపుల్గా లోకల్ కోర్టులతో అయిపోయాక హైకోర్టు దాకా ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ ల్యాండ్ సర్వేలు అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మేము మరలా సమగ్ర సర్వేలు చేస్తూ ఉన్నాము. ఎవరి డాక్యుమెంట్లు ఏంటి, ఎవరి భూమి ఏంటి, ఎంతవరకు మొత్తం ఆన్లైన్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ చేసినప్పుడు అన్ని అంత క్లారిటీగా అందులో ఉన్నప్పుడు ఇక రేపటి రోజు కొనుగోలుదారు అమ్మకందారు వీళ్ళన్నీ కూడా ఆన్లైనే ఉన్నప్పుడు ఇంకా అసలు ఎక్కడ ప్రాబ్లం? చక్కగా సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయి కాసేపటికి మ్యూటేషన్ కూడా అయిపోయింది. మ్యూటేషన్ అంటే దానికి సంబంధించిన ఏవైతే అన్నీ కూడా కొన్నల పేరు మీదకి వెళ్ళిపోతాయి, అన్ని రికార్డ్స్ కూడా. చాలా ప్రొసీజర్ చాలా క్లియర్ కదా అంటాడు. ఈ మధ్యలో లాయర్లు గీర్లు ఏం అవసరం లేదా అంటారు. ఇప్పుడు ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అందులో ఏంటంటే మెయిన్ మీ భూమి ఉంది, దీని మీద ఒకడు కేసు వేసాడు, ఓకేనా? ఇది వచ్చేసి ఈ లోకల్గా అంటే నీ దానిలో ప్రాబ్లం ఉంది, దానిలో నేను హక్కుదారుడిని, నువ్వు నన్ను చీట్ చేసావు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నట్టు ఆ ల్యాండ్ నీది కాదు నాదిరా బాబు అంటూ ఒక కేసు వేసాడు. అది ఈ అప్పిలేట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఉంది. అది నీకు తెలియలా, అలా 2 సంవత్సరాలు దాటేసింది. వన్స్ నీ ల్యాండ్కి సంబంధించి అది నీది కాదు నాదిరా, నువ్వు నాకు కబ్జా చేసావురా ల్యాండ్ అని ఒక అతను అంటే దానికి సంబంధించి ఆన్లైన్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద రేజ్ చేస్తే దాన్ని నువ్వు 2 సంవత్సరాల వరకు నువ్వేమీ టచ్ చేయకుండా కనుక ఉన్నట్టయితే ఆబ్వియస్లీ 2 సంవత్సరాల తర్వాత అతనిది అయిపోయింది. ఇంకా చూడండి, ఎక్కడో వేరే చోట్ల ఉన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఆ విషయం తెలియకపోతేనో ఆ అధికారి వీళ్ళు కొమ్మక్క అయిపోతే ఏమైంది? నీ ల్యాండే తరతరాలుగా నువ్వు కొనుక్కొనిదే స్టాంప్ పేపర్లు నీ దగ్గర ఉన్నాయి, కానీ నీది కాదు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదే చెప్తుంది. ఎందుకు నువ్వేం రెస్పాండ్ అవ్వాలి? 2 సంవత్సరాలు అయిపోయా, అందుకు భయపడుతున్నారు. తర్వాత ఒకవేళ డిస్ప్యూట్ రైజ్ చేసాడు ఒక అతను, అప్పుడు నువ్వేం చేయాలా? ఎవడికి అమ్మలేవు, ఇంకెవరికి కొనటం కూడా అవ్వేది కాదు. అది సాల్వ్ అయ్యేంత వరకు నువ్వేం చేయలేవు. అరే సామి, ఇది మా నాన్న నుంచి వచ్చిన ల్యాండ్ అన్నది, ఇది కూడా డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయని నువ్వు చెప్పినా అప్లిట్ ఆఫీసర్ ఉన్నాడే అతను క్లారిటీ దాన్ని ఏం చెప్పాలి, ఎన్ఓసి ఇవ్వాలన్నట్టు అనుకోవచ్చు. ఓకే, అంత క్లియర్గా ఉందండి అని చెప్పేసి అనాలి. అంటే నీ ల్యాండ్ మీద ఎవడెవడో వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తూ ఉంటే ఇక నువ్వు అమ్మటం లేదు కొనటం లేదు, అన్నీ మూసుకొని కూర్చొని కేసులు సాల్వ్ చేసుకుంటా కూర్చోవాలా? ఏమన్నా అర్థం ఉందా? పనోడు పందిరేస్తే పిచ్చుకొచ్చి పడేసి అన్నట్టు, తెక్కలోడు తిరణాక తెక్క సరిపోయింది అన్నట్టు ఇది ఒక యాక్టా? అండ్ దీని ప్రకారం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఏమైంది, నీకు ఓన్లీ పీడిఎఫ్ ఫైల్లో లేదా జిరాక్స్ పేపర్లో వస్తాయి. ఒరిజినల్ దాంతో ఎక్కడ ఉంది, నీకు ఆన్లైన్లో ఉంటుంది. సో అది ఎవరి దగ్గర? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో గవర్నమెంట్ నీకు తెలియకుండా అది ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఎవరికైనా తనఖా కూడా పెట్టవచ్చు. సో అందుకే మీరేం చేస్తారు, దాని మీద లోన్ తీసుకోండి స్వామి, అప్పుడు మీ దేవుడు ఏం చేయలేడు. లోన్ తీసుకోకుండా మీ ఒరిజినల్ డాక్యుమెంట్ గవర్నమెంట్ దగ్గర కనుక ఉన్నట్టయితే ఆబ్వియస్లీ వాళ్ళు తాకట్టు పెట్టేసుకుంటారు. ఇన్నాళ్ళు ప్రభుత్వం అసలు తాకట్టు పెట్టాడు, ఇదిగో ఇప్పుడు మీ జనాలు అసలు తాకట్టు పెడతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఓవరాల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏదైతే పెట్టారో కార్డ్ 2.0 ప్రైమ్ డేటా అని చెప్పేసి, అండ్ నాన్ జ్యుడిషియల్ రిజిస్ట్రేషన్ పేపర్లు ఏవైతే అవి కాకుండా, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, స్టాంప్ పేపర్లు వచ్చేసి ఆన్లైన్ దాన్ని ఇందాక ఏదన్నా మనం ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అనుకున్నాం చూసారు. అవన్నీ కూడా ఎలాగంటే సీరియస్లీ రకం చెప్పాలంటే పెద్ద పదం ఉపయోగించాల్సి వస్తుంది, బట్ ఉపయోగించలేకపోతున్నా. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, పనుడు పందిరిస్తే పిచ్చుకొచ్చి పడేసి అన్నట్టు ఇన్నాళ్ళు ఏదైతే స్టాండర్డ్నెస్ అనేది ఉందో అంతా కూడా గబ్బు గబ్బు చేసినట్టు అయిపోయింది.